చాలా రోజులైతే అయిపోయింది వీడియోస్ పెట్టట్లేదనమాట. అదేం లేదు, మా అన్నయ్యది చిన్న ఎంగేజ్మెంట్ అని ప్రధానం కూడా ఉంటే దానికైతే వెళ్ళాను మా అమ్మగారి ఇంటికి. అందుకే వీడియోస్ ఏం పెట్టలేదు. మన సబ్స్క్రైబర్స్‌కి ఎవరికైనా డౌటొస్తే ఏం బాధపడకండి. మళ్ళీ వచ్చేసాను. అండ్ ఈరోజు చికెన్ కర్రీతో అయితే స్టార్ట్ చేశాను. సండే స్పెషల్ అనమాట. చికెన్ కర్రీ ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఉంది. ఎవరైనా చూడలేని వాళ్ళంటే చూసేయండి. ఇది కూడా కొత్తగానే కొంచెం టేస్ట్‌గా అయితే చేసేసాను. మొన్న ఒకటి బ్యాడ్ కామెంట్ వచ్చిందని కూడా పెట్టాను కదండీ! దానికైతే ఒకళ్ళైతే రెస్పాండ్ అయ్యి "నువ్వేం పట్టించుకోకు, ఇంకా అలాగే పెడుతూ ఉంటారు. నువ్వు ముందుకెళ్ళిపో" అనేసి చాలామందైతే నాకైతే కామెంట్ చేశారు. అలాంటి వాళ్ళంటే మనలాంటి ఛానల్స్ నడుపుతున్న వాళ్ళకైతే ఎంతమందికైనా బాగుంటుందండి. కాదు ఇదే పనిగా పెట్టుకొని అలాగా వీడియోస్ చెయ్యొద్దు, నువ్వు ఎందుకు చేస్తున్నావు, మీది ఫ్రాడ్ ఛానల్ అని చెప్పేసిన వాళ్ళకైతే పట్టించుకోకండి. ఎందుకంటే వస్తాయి, వెళ్తాయి. మనకి ఇష్టం ఉన్న వాళ్ళైతే మన వీడియోస్ చూస్తారు, లేదంటే స్కిప్ చేసేస్తారు. నువ్వు నన్ను కామెంట్ చేస్తున్నావంటే నువ్వు నన్ను చూడడం మానే, నీకు ఇంకో వీడియోలు చూసుకొని నచ్చకపోతే అని చెప్పేసి అనడానికి ఒకళ్ళైతే నాకు రిప్లై ఇచ్చారనమాట. "నువ్వేం పట్టించుకోకు, కీప్ ఇట్ అప్" అని చెప్పేసి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఒకలాగా ఉండరు కదా. అండ్ చికెన్ కర్రీ ఎలాగో ఆల్రెడీ చూస్తారు కాబట్టి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసేయండి, కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ రెసిపీ ఏంటో కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే రేపు నుంచి లైవ్స్ ఉంటాయి, ఇంకా డైలీ షార్ట్స్ ఉంటాయి, అండ్ లాంగ్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తాను. కొంచెం సపోర్ట్ చేసి కొంచెం మీకు ఏం డౌట్లు అయ్యి ఉంటే మన చిన్న స్మాల్ బిజినెస్ కూడా లైక్ చేసేయండి, కామెంట్ చేసేయండి. మన ఇన్స్టాగ్రామ్ ఐడియాస్ లక్కీ స్పూన్ బై దివ్య. ఎవరికైనా ఏమైనా ఐటమ్స్ కావాలంటే నాకు కామెంట్ అయితే చేసేయండి. నేను మీ లక్కలమ్మాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.